ఆ ఇద్దరూ బీజేపీ నేతలే, కానీ వారి మధ్య మాత్రం పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. కమలం పార్టీ ఎంపీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? కాంట్రాక్టు పనుల కోసం ఇద్దరు నేతల వర్గీయుల మధ్య మళ్లీ వివాదం మొదలైందా? ఇంతకీ ఆ ఎమ్మెల్యే వర్గీయుల ఆగ్రహానికి రీజన్ ఏంటి? కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గండికోట పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది. కేంద్ర మంత్రి చొరవతో సాస్కీ పథకం కింద 80 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. అందులో భాగంగా 50 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచింది. ఆ టెండర్లను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ సంస్థ దక్కించుకుంది. 2 నెలల క్రితం జమ్మలమడుగు నియోజకవర్గంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గండికోటలో సాస్కీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత రిత్విక్ సంస్థ పనులు మొదలుపెట్టింది. కానీ గత వారం రోజుల నుంచి రిత్విక్ సంస్థ ప్రతినిధులకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులకు మధ్య వాదోపవాదాలు జరుగుతూనే వస్తున్నాయి. శ్మశాన స్థలంలో రిత్విక్ సంస్థ నిర్మాణాలు చేపడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ సంస్థ చేపడుతున్న పనులను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకుంటున్నారని ఆ సంస్థ ప్రతినిధులు పోలీసులు కంప్లైంట్ చేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే వర్గీయులు రిత్విక్ సంస్థ కార్యాలయంపై అటాక్ చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట గ్రామంలో చేపడుతున్న సాస్కీ పనులను నిలిపేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారట. కలెక్టర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు పనులు చేయొద్దని వారంటున్నారు. ఎంత చెప్పినా వినకుండా రిత్విక్ సంస్థ పనులు చేపడుతున్నారనేది వారి ఆరోపణ. దీంతో రిత్విక్ సంస్థ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతేకాకుండా అడ్డు వచ్చిన సిబ్బందిపై కూడా అటాక్ చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పనులు అడ్డుకోవడం కోసం తమ సంస్థపై దాడి చేశారని రిత్విక్ సంస్థకు చెందిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా అదానీ సంస్థకు చెందిన హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను రిత్విక్ సంస్థ చేపట్టింది. అక్కడ తమ వర్గీయులకు కాకుండా వేరే వాళ్లకు పనులు ఎలా ఇస్తారంటూ ఎమ్మెల్యే వర్గీయులు ఆ సంస్థ కార్యాలయంపై దాడి చేశారు. ఈ ఘటన మరొక మునిపే మరోసారి రిత్విక్ సంస్థ కార్యాలయంపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడి చేయడంతో కాంట్రాక్టు పనుల కోసమే ఇలా చేసి ఉంటారనేది ఎంపీ వర్గీయుల వెర్షన్. ఏది ఏమైనా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులకు అదే పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ సంస్థకు మధ్య వార్ మొదలైందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఎక్కడిదాకా వెళుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.